హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోయట్రీ సెక్షన్ నుంచి ఫస్ట్ పోమ్ ఏ లెక్చర్ అపాన్ ది షాడో బై జాన్ డన్. సో జాన్ డన్ రాసినటువంటి ఏ లెక్చర్ అపాన్ ది షాడో, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టాండ్ స్టిల్ అండ్ ఐ విల్ రీడ్ టు ది ఏ లెక్చర్ లవ్ ఇన్ లవ్స్ ఫిలాసఫీ. సో స్టాండ్ స్టిల్, ఒక చోట నిలబడు, కదలకుండా నిలబడు. అండ్ ఐ విల్ రీడ్ టు ది అంటే ఏంటంటే యు, నీకు నేను చదివి వినిపిస్తాను, నేను చదివి ఒక విషయం చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ టు యూ. ఏ లెక్చర్, ఒక ఉపన్యాసం ఇస్తాను, నేను ఒక లెక్చర్ ఇస్తాను. లవ్ అంటే ఆమెను ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు అనమాట ఆ వ్యక్తిని. నీకు ఒక విషయం చెప్తాను, లవ్ ఇన్ లవ్స్ ఫిలాసఫీ. సో ప్రేమ గురించి, ప్రేమ ఫిలాసఫీ గురించి. ఫిలాసఫీ అంటే డీప్ థింకింగ్ అబౌట్ ఏ సబ్జెక్ట్ అనమాట. సో లవ్ గురించి డీప్ థింకింగ్ చేసి నీకు దాని గురించి డీప్గా ఒక విషయం నేను చెప్తాను, నిలబడి నేను చెప్పేది విను అని చెప్తా ఉన్నాడు. దీస్ 3 hours దట్ వీ హ్యావ్ స్పెంట్ వాకింగ్ హియర్ 2 shadows went. సో మనం ఇక్కడ 3 hours స్పెండ్ చేసాం. 3 hours దట్ వీ హ్యావ్ స్పెంట్, మనం కలిసి గడిపినటువంటి ఈ 3 hours వాకింగ్ హియర్, అది మనం ఇక్కడ నడుచుకుంటూ ఉన్నప్పుడు 2 shadows went. సో 2 shadows went అలాంగ్ విత్ అస్, మనతో పాటుగా 2 నీడలు వస్తూ ఉన్నాయి అవి కూడా. విచ్ వీ అవర్ సెల్స్ ప్రొడ్యూస్డ్, అవి 2 మనం ప్రొడ్యూస్ చేసినటువంటి నీడలు అనమాట, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి షాడోస్ అవి. సో స్పెల్లింగ్స్ చూడండి, షాడోస్ ఇవన్నీ ఓల్డ్ ఇంగ్లీష్లో ఇలా ఉండేవి. సో మనం ఈ 3 hours ఇక్కడ నడుస్తూ స్పెండ్ చేసాం కదా, మనతో పాటు 2 shadows కూడా మనతో పాటే నడుస్తూ ఉన్నాయి. వాటిని ప్రొడ్యూస్ చేసింది కూడా మనమే. సో మనం ప్రొడ్యూస్ చేసినటువంటి, మన వల్ల ఏర్పడ్డటువంటి ఆ నీడలు మనతో పాటు నడుస్తున్నాయి. బట్ నౌ ద సన్ ఈజ్ జస్ట్ అబౌవ్ అవర్ హెడ్, వి డూ దోస్ షాడోస్ ట్రెడ్. బట్ నౌ ద సన్ ఈజ్ జస్ట్ అబౌవ్ అవర్ హెడ్. ఇప్పుడు సూర్యుడు కరెక్ట్గా, సన్ అంటే ఇక్కడ సూర్యుడు అనమాట, మన తల మీదకి వచ్చాడంటే ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ టైం. సో మన తలపై నేరుగా ఉన్నాడు ఇక్కడ సన్. అండ్ వీ డూ దోస్ షాడోస్ ట్రెడ్. సో ఇప్పుడు చూస్తే ఆ నీడలు ఇప్పుడు మన కళ్ళ మీద, మన కాళ్ళ కింద పడుతూ ఉన్నాయి. వీ డూ దోస్ షాడోస్ ట్రెడ్. సో ఆ షాడోస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా సూర్యుడు మన మీద ఉన్నప్పుడు, అంటే మనిషి ఇక్కడ కింద ఉన్నప్పుడు మన తల మీద సూర్యుడు ఉంటే నీడ కాళ్ళ కింద పడుతుంది కదా, అదనమాట. అండ్ టు బ్రేవ్ క్లియర్నెస్ ఆల్ థింగ్స్ ఆర్ రెడ్యూస్డ్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నౌ క్లియర్ అండ్ బ్రైట్ వితౌట్ షాడోస్. సో ఎక్కడా షాడోస్ లేవు కాబట్టి అన్ని థింగ్స్ రెడ్యూస్ అయిపోయినాయి. అప్పటిదాకా షాడోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాడోస్ అన్ని ఇప్పుడు రెడ్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా క్లియర్నెస్ అంటే క్లారిటీ, బ్రైట్నెస్. సో మొత్తం ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా నీడలు అనేవే లేవు. ఆల్ షాడోస్ ఆర్ రెడ్యూస్డ్. అండ్ సో వైల్స్ట్ అవర్ ఇన్ఫాంట్ లవ్స్ డిడ్ గ్రో. సో వైల్స్ట్ అవర్ ఇన్ఫాంట్ లవ్స్ డిడ్ గ్రో, మన ఇన్ఫాంట్ లవ్ అంటే ప్రేమ ఇక్కడ ప్రారంభంలోనే ఉందన్నమాట, ఇంకా జస్ట్ బిగినింగ్, ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది ప్రేమ. సో వైల్స్ట్ అవర్ ఇన్ఫాంట్ లవ్స్ డిడ్ గ్రో, మన ప్రేమ ఇప్పుడు పెరుగుతూ ఉంది. సో పసిపిల్లలాగా చిన్నగా ఉన్నటువంటి మన ప్రేమ ఇప్పుడు పెరుగుతూ ఉంది. డిస్గైజెస్ డిడ్, వాటితో పాటుగా ఈ ముసుగులు కూడా పెరగడం స్టార్ట్ చేసినాయి. డిస్గైజ్ అంటే థింగ్స్ దట్ హైడ్ ద ట్రూత్ అని. సో థింగ్స్ దట్ హైడ్ ద ట్రూత్, నిజాలని దాచేటువంటి, మోసం చేసేటువంటి మారువేషం అన్నమాట డిస్గైజెస్ అంటే. సో ప్రేమ పెరిగే కొద్దీ ఈ మారువేషాలు కూడా పెరుగుతూ వచ్చినాయి. అండ్ షాడోస్ ఫ్లో, సో నీడలు ఎట్లయితే పెరుగుతూ ఉంటాయో దాని తర్వాత ఈ డిస్గైజెస్ కూడా, అంటే ముసుగులు దాచుకోవడం అనేది కూడా పెరిగిపోయింది. ప్రేమలో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అనమాట. ఫ్రమ్ అస్ అండ్ అవర్ కేర్స్ బట్ నౌ ఇట్స్ నాట్ సో. సో అవి ఆ షాడోస్ అంటే ఫ్రమ్ అస్, మన నుంచి, అండ్ అవర్ కేర్స్, మనల్ని చూసుకునే వాళ్ళ నుంచి, అంటే మనకి ఏదైతే ఇష్టమో మన యొక్క వర్రీస్, అవన్నీ దోస్ షాడోస్ కేమ్ ఫ్రమ్ అవర్ వర్రీస్, మన బాధల నుంచి, మన భయాల నుంచి వచ్చాయన్నమాట ఆ షాడోస్ అన్నీ. బట్ నౌ ఇట్స్ నాట్ సో, కానీ ఇప్పుడు అలాంటివి ఏంటివి లేవు, ఇప్పుడు అవన్నీ లేవు మన దగ్గర. అంటే ఈ కన్ఫ్యూజన్స్, ఈ ఏమంటాం దాచుకోవడాలు, సీక్రెట్స్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ. దట్ లవ్ హ్యాత్ నాట్ అటైన్డ్ ద హైయెస్ట్ డిగ్రీ, దట్ లవ్ హ్యాత్ నాట్ అటైన్డ్ ద హైయెస్ట్ డిగ్రీ. సో హ్యాత్ అంటే హ్యాజ్ అని, దట్ లవ్ హ్యాస్ నాట్ అటైన్డ్ ద హైయెస్ట్ డిగ్రీ. ఈ ప్రేమ, లవ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అన్లెస్ ఇట్ రీచెస్ ద హైయెస్ట్ లెవెల్. ఎప్పుడైతే ఈ హైయెస్ట్ డిగ్రీకి, అంటే హైయెస్ట్ లెవెల్కి చేరుకోనటువంటి ఆ ప్రేమ, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ అనమాట.
విచ్ ఈజ్ స్టిల్ డిలిజెంట్ లెస్ట్ అదర్స్ సీ. సో వేరే వాళ్ళకి కనిపించుకోకుండా ఉండాలని చెప్పి మనం అనుకున్నంత కాలం ఏమంటాం దాన్ని, ఇట్స్ స్టిల్ డిలిజెంట్ అంటే. డిలిజెంట్ అంటే కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలండి. లెస్ట్ అంటే ఇన్ కేస్. సో విచ్ ఈజ్ స్టిల్ డిలిజెంట్ లెస్ట్ అదర్స్ సీ. వేరే వాళ్ళు మన ప్రేమను తప్పుగా అర్థం చేసుకోకుండా జాగ్రత్తగా పడినప్పుడు ప్రేమ సంపూర్ణం అవుతుంది, హైయెస్ట్ డిగ్రీకి చేరుకుంటుంది. లవ్ ఈజ్ పర్ఫెక్ట్ వెన్ లవర్స్ ఆర్ కేర్ఫుల్ దట్ ద వరల్డ్ డజంట్ మిస్అండర్స్టాండ్ దేర్ లవ్. సో ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నంత కాలం చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట ఆ లవ్ అనేది. ఎక్సెప్ట్ అవర్ లవ్స్ అట్ దిస్ నూన్ స్టే, ఎక్సెప్ట్ అవర్ లవ్స్ అట్ దిస్ నూన్ స్టే. సో బట్ లవ్ డజంట్ ఆల్వేస్ రిమైన్ అట్ దిస్ నూన్ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ అని. సో ఈ నూన్ స్టేజ్లో అంటే మన పైన సన్ ఉన్నప్పుడు నీడ ఎట్లయితే మన కాళ్ళ కింద దాక్కొని ఉంటుందో, మనం అట్లా దాచుకుంటూ ఉన్నప్పుడు మన ప్రేమని ఎవరికి తెలియకోకుండా దాచాలని ట్రై చేస్తున్నంత కాలం అది ఇట్స్ నాట్ ప్యూర్ లవ్ అంట. అంటే మనం మన ప్రేమని దాచడం మొదలు పెడితే ఇట్స్ నాట్ ప్యూర్ లవ్. అంటే ఈ నూన్ స్టేజ్ అంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో నీడ ఎలాగైతే మన కాళ్ళ కింద దాక్కొని ఉంటుందో ఆ విధంగా మన ప్రేమను కూడా మనం దాచినప్పుడు అది పర్ఫెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు కాదు, ఇట్స్ నాట్ ప్యూర్ లవ్ అని చెప్తా ఉన్నారు. వీ షల్ న్యూ షాడోస్ మేక్ ది అదర్ వే యాజ్ ద ఫస్ట్ వర్ మేడ్ టు బ్లైండ్ అదర్స్, దీస్ విచ్ కమ్ బిహైండ్ విల్ వర్క్ అపాన్ అవర్ సెల్స్ అండ్ బ్లైండ్ అవర్ ఐస్ ఇఫ్ అవర్ లవ్స్ ఫెయింట్ అండ్ వెస్ట్వర్డ్లీ డిక్లైన్. వీ షల్ న్యూ షాడోస్ మేక్ ది అదర్ వే. సో మనం ఏం చేయాలంటే, మనం ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ నీడలు మళ్ళీ ఇప్పుడు వెనకాలకు వస్తాయి కదా, అప్పటిదాకా కాళ్ళ కింద దాక్కున్నటువంటి ఆ నీడలు ఇప్పుడు వెనక్కి వస్తాయి ఆఫ్టర్నూన్ టైం దాటే కొద్దీ. బట్ లవ్ అంటే ఇక్కడ న్యూ షాడోస్ విల్ అపియర్ అగైన్ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆ నీడలు మళ్ళీ కనిపిస్తాయి, కాకపోతే ఇన్ అదర్ వే అంటే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని. సో మన టైం గడిచే కొద్దీ ఇంకా సన్ ఎగ్జాక్ట్గా మన తల మీద ఉండడం కన్నా అంటే ఎగ్జాక్ట్గా పైన ఉంటాడు, బట్ టైం గడిచే కొద్దీ తన డైరెక్షన్ని మార్చుకుంటాడు కదా, అప్పుడు నీడలు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. యాజ్ ద ఫస్ట్ వర్ మేడ్ టు బ్లైండ్ అదర్స్. ఇప్పుడు వచ్చే నీడలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వచ్చినటువంటి నీడలు వేరే వాళ్ళని బ్లైండ్ చేస్తాయి. టు బ్లైండ్ అదర్స్ అంటే వాళ్ళ కళ్ళు కనిపించుకోకుండా చేస్తాయి. ఎర్లియర్ షాడోస్ హిడ్ అవర్ లవ్ ఫ్రమ్ అదర్స్. సో అంతకుముందు పడినటువంటి ఆ నీడలు దేన్ని సూచిస్తున్నాయంటే ప్రేమను ఎవరికి చూపించకుండా దాచుకున్నారని చెప్పాం మనం. దీస్ విచ్ కమ్ బిహైండ్ విల్ వర్క్ అపాన్ అవర్ సెల్స్. కానీ ఇప్పుడు వచ్చేటువంటి నీడలు, ఆ మనిషి వెనకాల వచ్చేటువంటి నీడలు మనల్నే బ్లైండ్ చేస్తాయి అండ్ బ్లైండ్ అవర్ ఐస్. సో మనల్ని బ్లైండ్ చేస్తాయి అంటే వేరే వాళ్ళని కాదు, ఆ న్యూ షాడోస్ మనల్ని బ్లైండ్ చేస్తాయి. అంటే మనకి ఇంకా కనిపించదు అనమాట, ఎవరిని పట్టించుకోం. ఇఫ్ అవర్ లవ్స్ ఫెయింట్ అండ్ వెస్ట్వర్డ్లీ డిక్లైన్. ఒకవేళ మన ప్రేమ కనుక వీక్ అయితే, ఇఫ్ అవర్ లవ్స్ ఫెయింట్, ఇఫ్ అవర్ లవ్ బికమ్స్ వీక్, సో అది కూడా అండ్ వెస్ట్వర్డ్లీ డిక్లైన్. సూర్యుడు ఎట్లయితే వెస్ట్లో అస్తమిస్తాడో, సన్సెట్ అవుతుందో, సేమ్ అలానే మన లవ్ కూడా అస్తమించిపోతుంది అంటే క్షీణించిపోతుంది అనమాట, ట్రూ లవ్ కాదు. సో మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి అని చెప్పి. టు మీ దౌ ఫాల్స్లీ దైన్ అండ్ ఐ టు ది మైన్ యాక్షన్ షెల్ డిస్గైజ్. సో టు మీ దౌ అంటే దౌ అంటే ఇక్కడ యు అని అర్థం. టు మీ యు ఫాల్స్లీ దైన్, దైన్ అంటే యువర్స్ అని అర్థం. టు మీ దౌ ఫాల్స్లీ దైన్. సో టు మీ యు ఫాల్స్లీ దైన్, యూ విల్ ప్రిటెండ్ టు లవ్ మీ ఫాల్స్లీ. సో ఫాల్స్ అంటే తప్పుడు ప్రేమతో, అబద్ధం ప్రేమతో అంటే ప్రేమని నటిస్తావు యాక్చువల్లీ ఇక్కడ. అండ్ ఐ టు ది మైన్ యాక్షన్ షెల్ డిస్గైజ్. అండ్ ఐ టు యూ, ది అంటే యూ, అండ్ ఐ టు ది మైన్ యాక్షన్స్ షెల్ డిస్గైజ్ అండ్ ఐ విల్ హైడ్ మై ఫీలింగ్స్ ఫ్రమ్ యూ. నేను కూడా నా ఫీలింగ్స్ నీ నుంచి దాచుకుంటాను. డిస్గైజ్ అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం అనమాట, దాచుకోవడం. అండ్ ద మార్నింగ్ షాడోస్ వర్ అవే బట్ దీస్ గ్రో లాంగర్ ఆల్ ద డే. సో ఈ మార్నింగ్ షాడోస్ వర్ అవే, పొద్దున్నే ఉండేటువంటి షాడోస్, ఎర్లీ మార్నింగ్ షాడోస్ ఎట్లుంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఇక్కడ లవ్ బిగినింగ్లో అనమాట. మార్నింగ్ అంటే ఇక్కడ అట్ ది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది లవ్. సో బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది లవ్లో షాడోస్ అన్నీ, అప్పుడు ఉన్నటువంటి షాడోస్ అన్నీ వెళ్ళిపోతాయి. బట్ దీస్ గ్రో లాంగర్ ఆల్ డే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అంటే కొన్నాళ్ళు సమయం గడిపిన తర్వాత, కొన్నాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ నీడలు పెరిగి పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. బట్ ఓ లవ్స్ డే ఈజ్ షార్ట్ ఇఫ్ లవ్ డికే. సో ఈ డే ఆఫ్ లవ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది అనమాట. ఇఫ్ లవ్ స్టార్ట్స్ టు డై, ఎప్పుడైతే ఈ లవ్ అనేది డికే అంటే ఇక్కడ డై అని అర్థం. అంటే లవ్ అనేది లేకుండా పోతుందో, ప్రేమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆ రోజులన్నీ చాలా చిన్నగా అయిపోతాయి.
అంటే టైం స్పెండ్ చేసినట్లే ఉండవు. లవ్ ఈజ్ గ్రోయింగ్ ఆర్ ఫుల్ కాన్స్టెంట్ లైట్ అండ్ ఈజ్ ఫస్ట్ మినిట్ ఆఫ్టర్నూన్ ఈజ్ నైట్. సో లవ్ ఈజ్ గ్రోయింగ్, ట్రూ లవ్ ఈజ్ లైక్ లైట్ అనమాట, ఆర్ ఫుల్ కాన్స్టెంట్ లైట్. సో ఈ ఒక పెద్ద వెలుగులాగా ట్రూ లవ్ అనేది ఒక లైట్ లాగా, ఇట్ గ్రోస్ ఆర్ రిమైన్ స్టడీ. సో పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు. లవ్ ఈజ్ గ్రోయింగ్ ఆర్ ఫుల్ కాన్స్టెంట్ లైట్, అదొక వెలుగు పెరుగుతూ ఉంటుంది. అండ్ హిస్ ఫస్ట్ మినిట్ ఆఫ్టర్నూన్ ఈజ్ నైట్. కానీ ఎప్పుడైతే ఆ లవ్ స్టార్ట్స్, అంటే లవ్ అనేది డిక్లైనింగ్ స్టార్ట్ అయిపోతుందో కొంత సమయం తర్వాత, అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఆ టైం అది చీకటిగా మారిపోతుంది అనమాట. అంటే మొమెంట్ లవ్ స్టార్ట్స్ డిక్లైనింగ్ ఇట్ క్విక్స్లీ బికమ్స్ నైట్. ఈ లవ్ అనేది ఇద్దరి మధ్య స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది ఒక మార్నింగ్ లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ లేకుండా పోతుందో అది చీకటి అయిపోతుంది, నైట్ లాగా మారిపోతుంది అని. ఇక్కడ ప్రేమని సన్లైట్తో కంపేర్ చేస్తూ ఉన్నారనమాట ఈయన. సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఈ షాడోస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అంటే స్టార్టింగ్లో కన్ఫ్యూజన్స్గానే ఉంటాయి, భయాలు సందేహాలు ఇట్లాంటివన్నీ. కాకపోతే అదొక పీక్కి వెళ్ళిన తర్వాత చాలా బ్రైట్గా క్లియర్గా ఉంటుంది లవ్ అనేది. ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుందో, ఎప్పుడైతే ఇట్ బిగిన్స్ టు ఫాల్, దెన్ డార్క్నెస్, ఈ నైట్ వచ్చేస్తుంది అనమాట, అంటే ప్రేమ లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.